సింగర్ మారుతి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. జై రెబల్ స్టార్. చాలాసార్లు చాలామంది అడిగేవాళ్ళు, కానీ నిజంగా అంటే మాటలు రాని సందర్భం అంటారే, అలా ఉంది ఇప్పుడు పరిస్థితి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గెస్ట్లు వచ్చారు, నేషనల్ మీడియా. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బీయింగ్ హియర్. వెల్కమ్ టు హైదరాబాద్ సార్. ప్లీజ్ హ్యావ్ నైస్ ఫుడ్ అండ్ ప్లీజ్ టేక్ అవర్ హాస్పిటాలిటీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. తెలుగు, తమిళ్ అండ్ కన్నడ ఎవ్రీవన్. తెలుగు మీడియా గురించి చెప్పక్కర్లేదు. నా ఫస్ట్ బిగినింగ్ జర్నీ నుంచి నాతో పాటు నా ఫ్యామిలీ మెంబర్స్ లాగా నన్ను మందలిస్తూ, నా చేత మంచి సినిమాలు తీయిస్తూ, నన్ను నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు నా తెలుగు మీడియా మిత్రులందరూ. వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అని చిన్న మాటతో చెప్పలేను. ఎందుకంటే ఒకళ్ళని ప్రత్యేకం కాదు, నాకు పరిచయం ఉన్న ప్రతి ఒక్కళ్ళు నేను మంచి సినిమా తీయాలని తాపత్రయపడ్డారు. వాళ్ళందరికీ కూడా పేరున చాలా 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 థ్యాంక్స్. నెక్స్ట్ డైలాగ్ లేవు, అదే నేను మా ఎస్కేన్ అంతా చించుకోలేను, కానీ బట్ నా ఎమోషన్ అంతా లోపల ఉంటుంది. నా ఇదంతా నేను అంటే ఫస్ట్ ఈ జర్నీ ఒక చిన్న మాటతో చెప్పాలి. ఒకరోజు వచ్చి యువి వంశీ, డార్లింగ్ ప్రభాస్తో సినిమా చేస్తావా అన్నాడు. అదే డార్లింగ్ నేను గోపీచంద్తో చేస్తున్నాను, ప్రభాస్తో అడుగుతున్నాను, ఎందుకు చేయను, అలాంటి ఆపర్చునిటీ వస్తే అన్నాను. సరే రేపు ప్రభాస్ బాంబే రమ్మన్నాడు, ఒకసారి వెళ్ళి కలువు అన్నాడు. అనేసరికి ఆయనకి ఫోన్ చేస్తే టక్మని వెంటనే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చాలా బాగా ఆయనతో అంటే అసలు ఆయన చూడటం అనేదే ఒక గాడ్ని కలిసినంత ఒక ఆనందంగా ఉంటుంది. అంటే అలాంటి నిజంగా ఆయన కలవడం అంటే ఒక ఆ ఎగ్జైట్మెంట్ ఇది. వెళ్ళిన తర్వాత నేను మాట్లాడే విధానం, ఇంకా ఆయన మనం ట్రావెల్ అవ్వాలనేది, అంటే ఆయన ప్రేమ కథ చిత్రానికి భలే మగాడు వైకి ఆయన చాలా పిచ్చ ఇదనమాట. నాకు అలాంటి సినిమా ఒకటి చేయాలందండి సరదాగా అన్నారు ఆయన. అని అంటే అయ్యో తప్పకుండానండి అని చెప్తే అండి అనద్దు డార్లింగ్ అని పిలువ అన్నాడు ఆయన. అంటే ఆయన మనిషిని నచ్చితే ఎంత ఓన్ చేసుకుంటారో చెప్తున్నా. దాని తర్వాత పక్క కమర్షియల్ పెద్ద ఆడలేదు, బట్ అయినా సరే ప్రొడ్యూసరు కమిటీ ప్రొడ్యూసర్ వెనక్కి వెళ్ళిపోయారు నాకు ఈ కాంబినేషన్ వద్దని. బట్ ఆయన నిలబడ్డాడు, ఆయన ఒక్కడు ప్రపంచానికి. నేనన్నాను నేను కూడా యాక్చువల్గా వద్దులే ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు అని ఒక మెసేజ్ పెట్టేద్దాం ఆయనకి, డార్లింగ్ మనం తర్వాత చేద్దాం పోనని నేను మెసేజ్ పెట్టేద్దామని ఫోన్ తీసి వంశీకి చెప్పా, డార్లింగ్ ఎందుకు ప్రభాస్ గారు ఆయన దీనిలో ఉన్నారు, నాకున్న ఇప్పుడు దీనికి కరెక్ట్ కాదు, ఇలాంటి టైంలో నేను కూడా చేయలేను, నేను ఏదో తేజుతోనే ఇట్లా వెళ్ళిపోతాను అన్నా. అని అంటే సరే నువ్వు ఆలోచించుకో అన్నారు. ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ ఆయనే ప్రభాస్ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి డార్లింగ్ నువ్వు చెప్పింది అది బాగుంది, ఇది చాలా బాగుంది, ఇది అదిరిపోయింది అన్నారు. ఈయన ఇంత నమ్ముతున్నాడు ఏంటి అసలు నన్ను అని ఇంత నమ్మినప్పుడు ఇంత నమ్ముతున్నాడు అనుకుని నేను 2 days ఆలోచించి అరే మనం పని చేయలేము అని వెనక్కి అడిగేస్తే ఇక చచ్చిపోయినట్టే, మనం హైదరాబాద్ వచ్చింది వెనక్కి తిరిగి వెళ్ళడానికి కాదు కదా, అందుకని సరే తేల్చుకుందాం, ఇది ఎందుకు తీయలేమో చూద్దాం అని చెప్పి ఆ రోజు కాల్ తీసుకుని ఆయనకి చెప్పడం మొదలుపెట్టాను. దాని తర్వాత అలా ఈ రాజ్యసభ ఇలా అయింది. ఈలోపు యాక్చువల్గా పాపం ఫ్యాన్స్ మీ అందరికీ చాలా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, దానివల్ల ఈ కాంబినేషన్ కరెక్ట్ కాదేమో, ఎలా ఉంటుందో, అసలు ఈ కామెడీ ఎలా చేస్తాడు, ప్రభాస్కి ఒక ఇమేజ్ ఉంది, ఇలాంటివన్నీ చాలా డౌట్లు ఉండే అందరికీ మీకే కాదు అసలు మా ఇంట్లోనే డౌట్లు ఉంటాయి, ఏం నిజంగా నువ్వు ప్రభాస్తో తీస్తావా అని. కానీ నేను నా పెన్ను నా టేబుల్ కూర్చొని నేను ఒంటరిగా కూర్చొని అలా దాని వైపు చూస్తూ ఎందుకు రాయలేం, ఇలాగే కూర్చొని రాసిన వాళ్ళు చాలా అద్భుతాలు చేశారు, ఎందుకు అవ్వదు అని కూర్చొని రాయటం మొదలుపెట్టాను. అదే ఇవాళ రాజ్యసభ అయింది.
నేను అంటే ఈరోజు చాలా ఎమోషనల్ డే. ఎందుకంటే అందరూ పాపం ప్రభాస్ గారిని మారుతితో అవసరం ఈ టైంలో అది ఇది నేను చాలా అడుగుతూ ఉండేవాళ్ళు. కానీ ఆయన మీరెవ్వరూ చూడండి, నేను తనలో ఒకటి చూశాను, మీరు వదిలేసేయండి అనేవాడు. అంటే ఆయన ఇవాళ ఇది టీజర్ లాంచ్ అవుతుంటే రాత్రి 2 o'clock ఫోన్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడాడు. ఆయన ఫోన్ చేసి డార్లింగ్ ఇది డార్లింగ్ అను చూసా డార్లింగ్ ఇలా అని ఏంటి మీ మీమ్స్ అన్నీ ప్రతి ఒక్కటి షేర్ చేశాను ఆయనకి. మీరు ఒకసారి ఆయన క్యాప్ పెట్టుకుని వెళ్తే రెబల్ గాడ్ పొద్దున్నే లెక్కగానే రెబల్ గాడ్ని చూపించావు, చాలా థ్యాంక్స్ అని ఎవరో పెడితే ఆ లుక్ ఆయనకి షేర్ చేసి చూపించాను. ఎందుకంటే మీ ప్రతి ఒక్కటి నాకు ఎస్కేని వస్తుంది, ఎస్కేన్ దగ్గర నుంచి నాకు వస్తుంది, నేను ఆయనకి చూపిస్తా. ఇది ఒక ప్రాసెస్ అన్నమాట మాది. నిజంగా మీ అభిమానం, మీ ప్రేమ ఆయన గుండెలు నిండా నింపేసుకున్నారు. కానీ ఎంత ప్రేమ అంటే మీరు అనుకుంటున్నారు మీరు పిచ్చిగా ప్రేమిస్తున్నారని, కానీ మీకంటే 1000 times ఎక్కువ ప్రేమిస్తున్నాడు మిమ్మల్ని. ఆయన కనపట్లేదని ఏదో చిన్న డిసప్పాయింట్ ఉండొచ్చు, కానీ మీకు బెస్ట్ ఇవ్వడం కోసం రాత్రి పగలు ఎంత తాపత్రయపడతాడో నేను కళ్ళారా చూస్తున్నాను. ఆయన ఏది లెక్క చేయరు అసలు. అంటే ఆయన హెల్త్ అని కానీ ఇది కానీ రాత్రి 2ంటికి 3ంటికి వాయిస్ మెసేజ్లు, డార్లింగ్ ఇది ఓకేనా, ఇది బాగుందా, ఏంటి ఇంత పిచ్చేంటి అనుకుంటాను నేను. మంచి సినిమా ఇవ్వాలి. నా అభిమానులు మామూలు అభిమానులు కాదు డార్లింగ్, వాళ్ళు ప్రాణం పెట్టేస్తారు డార్లింగ్ అంటాడు ఆయన. అలాంటి అభిమానుల కోసం యాక్చువల్గా మేమిద్దరం కలిసి ఒకటే అనుకున్నాం, డార్లింగ్ వింటేజ్ డార్లింగ్ చూపిద్దాం ఒకసారి. మీ టైమింగ్ ఒకటి ఉంటుంది, ఆ టైమింగ్ని మళ్ళీ ఒకసారి బుజ్జిగాడిని మళ్ళీ టచ్ చేద్దాం. మళ్ళీ ఒకసారి పాన్ ఇండియా బుజ్జిగాడు ఎలా ఉంటాడో రాద్దాం, అలాంటి తీసుకెళ్దాం, ఈ జోనర్ ఎంచుకుందాం అని చెప్పి అలా చాలా అంటే హీరోయిన్స్ లేక డ్రైగా ఉన్న ఆయన లైఫ్కి యాక్చువల్గా ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 3 పెడదాం. ఆయన యాక్చువల్గా సరదాగా డార్లింగ్ ఒక 2 పెట్టగలవా అన్నారు. అంటే ఆయన సలార్లో యాక్చువల్గా ఎవరు లేరు, ఉన్న అమ్మాయి కూడా ఎప్పుడో వస్తుంది, నెక్స్ట్ కలికి కూడా సరదాగా ఎప్పుడో ఒకళ్ళు వచ్చినా వెళ్ళిపోద్ది, అదొక వాళ్ళు. నా లైఫ్ అంతా ఆదిపురుషు చూస్తేనే సీతాదేవి ఆవిడెక్కడో ఉంటుంది, ఆవిడెక్కడో ఉంది, కానీ నా దగ్గర నా ఇంట్లో ఎవరు లేరు డార్లింగ్, ఒక 2 పెట్టగలవన్నారు. ఆయన అన్న మాటకి నేను పైనుంచి కింద చూసే డార్లింగ్ మీ రేంజ్కి 2 3 పెడతానన్నా. అలా యాక్చువల్గా 3 తీసుకెళ్ళి ఒక హర్రర్ కొంపలో పెట్టి రొమాంటిక్ ఫ్యాంటసీ నేను చెప్తున్నాను, నేను ప్రామిస్ చేస్తున్నా ఈరోజు ఇది జస్ట్ టీజర్. ఈ వరల్డ్ ఎలా ఉంటుందో మీకు జస్ట్ చూపించామంతే. ఇది ట్రైలరు సినిమా యూ కాంట్ ఇమాజిన్, ఐఎమ్ టెలింగ్. ఎందుకంటే నేను యాక్చువల్గా యాజ్ ఏ ఆర్టిస్ట్గా ఇందాకడ ఒక థియేటర్కి కట్అవుట్ పెట్టారు, అదే థియేటర్ దగ్గర చిరంజీవి గారి యాక్చువల్గా బ్యానర్స్ కట్టేవాడు నేను, పెయింటింగ్స్ రాసి. అంటే నేను ఆర్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చా, రోడ్డు మీద బొమ్మలు వేసుకున్న దగ్గర నుంచి వచ్చా. నా ఆర్ట్ని 2D యానిమేషన్ చేశా, 3D యానిమేషన్కి వెళ్ళా, అలా చివరికి యాక్చువల్గా ఒక హాలీవుడ్ కంపెనీతో వర్క్ చేసే స్థాయికి వచ్చాను ఈ సినిమాతో. నేను అందుకని చెప్తాను, యాక్చువల్గా మీరెవరు దయచేసి టైం వేస్ట్ చేసుకోవద్దు, ఎవరు హార్డ్ వర్క్ చేయండి, డెఫినెట్గా 1 day మీది అవుతుంది. ఈరోజు నాది, తర్వాత రోజు మీది. అంతేగాని నేనేదో సాధించేసానని కాదు, నేను ఒక ఎగ్జాంపుల్ అని చెప్తున్నాను మీకు అంతే. నిజంగా ఫ్యాన్స్ అందరూ, నేను ఎప్పుడు కూడా నా గురించి రివ్యూస్ చదువుకోవడం కానీ పేరు నా ఫేస్ని కట్ చేసి యాక్చువల్గా వీడియోస్లో పెట్టి నాలో లేని హీరోయిజాన్ని మీరు చూపిస్తున్నారు. నిజంగా దానికి మీకు ఏమిచ్చినా నేను చెప్పలేను. ఎందుకంటే నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ అందరూ కూడా, మా వైఫ్ అందరూ, మా పిల్లలు మీమ్స్ చూసి వాళ్ళ ఆనందం నేను మాటల్లో చెప్పలేను. రోజు మీరు ఇస్తున్న ఎనర్జీ, ఈ ఎనర్జీతో ఈ సినిమా ఇంకా బాగా తీస్తాను. ఇంకొంచెం బ్యాలెన్స్ ఉంది, బాగా తీస్తానంటే ఇంకా చాలా తీయలేమని కంగారు పడద్దు. ఆయన వర్క్ ఉంది, నెక్స్ట్ అట్లాగే సాంగ్స్ ఉన్నాయి. ఒకటైంది కదా, కొంచెం ఆగండి, మీరు అడుగుతుంటే కంగారు వచ్చేస్తుంది. ఎందుకంటే ఎప్పుడు ఏం వదలాలో
అవి వదులుతూ మీకు ఇదే రేంజ్ క్వాలిటీ కంటెంట్ ఇవ్వడం కోసమే కష్టపడుతున్నాం, టైం తీసుకుంటున్నాం. యా దయచేసి అర్థం చేసుకోండి సార్. ఐ హోప్ నేషనల్ మీడియా యూ లైక్ ద టీజర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్ ఎంకరేజ్ మీ సార్, ప్లీజ్ సపోర్ట్ అస్ సార్. యు ఆర్ కమింగ్ సచ్ ఎ లాంగ్ వే సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేం చెప్పాలో అర్థం కావట్లేదు. నేను మీకు మాట ఇస్తున్నాను, మంచి సినిమా ఇస్తున్నాను. మంచి సినిమా అంటే మీరు కోరుకునే ప్రభాస్ గారిని ఎలా చూడాలనుకుంటున్నారో ప్రతి క్షణం ఆయన్ని అడ్మైర్ అయ్యి చూస్తారు. ఎందుకంటే నేను ఇంత తీసేసాను సినిమా, ఇప్పుడు దాంట్లోంచి క్రిస్పీగా మీకు బెస్ట్ ఇవ్వబోతున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ నా టెక్నీషియన్స్ గురించి అందరికీ బాగా చెప్పాలి ఎట్లాగో, ఎందుకనంటే ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ సినిమా ఈ స్టేజ్ ఇలా ఫినిషింగ్ ఇలా రావడం కానీ మెయిన్ కారణం ప్రభాస్ గారి తర్వాత ఓన్లీ వన్ పర్సన్ విశ్వ గారు. ఎందుకంటే విశ్వ గారు ఈ కాంబినేషన్ని ఎవ్వరూ ఆయన నమ్మారు. ఆయన ఒకటే అన్నారు, సార్ బెస్ట్ సినిమా ఇద్దాం, మీరు ఏం కావాలంటే అది చేయండి. ఇప్పటికీ మేము అనుకున్న బడ్జెట్ దాటి ఎటు వెళ్తున్నా సరే ఆయన అస్సలు వన్ డే కూడా మమ్మల్ని డిస్కరేజ్ చేయకుండా మీకు బెస్ట్ సినిమా ఇవ్వడం కోసం కష్టపడుతున్నారు. డెఫినెట్గా ఈ సినిమా చాలా పెద్ద రేంజ్కి వెళ్తుంది. అది మాకు తెలుసు, ఏం జరుగుతుందో మేము చూస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మా డిఓపి కార్తిక్కి, అట్లాగే మా రాజీవన్ సార్కి, మా ఫ్రెండ్ ఎస్కేఎన్కి, నా లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అన్నీ, అట్లాగే మా శ్రేయస్ మీడియా ఫ్రెండ్స్కి, శ్యామ్కి, సుజిత్కి, ఇట్లా ప్రతి ఒక్కరికి, మా మీడియా ఫ్రెండ్స్ వంశీ కాక అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్. అట్లాగే ఇక్కడికి వచ్చిన తెలుగు మీడియా మూర్తి గారికి, నెక్స్ట్ నిశాంత్ గారు, అన్వర్, ఇట్లా జీవి గారు, ప్రతి ఒక్కళ్ళు, సురేష్ కొండరెడ్డి, చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ మారుతి గారు. అండ్ ఫ్యాన్స్ కోసం